ప్రతం, స్టోర్ రూమ్ నుంచి ఒక బొగ్గు ముక్క, పూజ గది నుంచి ఒక చందనం ముక్క తీసుకొస్తావా? ఎందుకమ్మా? చెప్పింది చైనా అన్న. ఇదిగో అమ్మా. ఒక్కో చేతిలో ఒకటి 10 సెకండ్స్ పాటు పిడికెట్లో బిగించి పట్టుకోనానా? ఎందుకు ఇలా చేపిస్తున్నావు అమ్మా? నాన్నగారు నిన్ను చూడని చోట్ల చూశారు. నిన్నటి నుంచి మేము చాలా బాధపడుతున్నాము. అర్థం కాలా? అర్థమయ్యేటట్టు చెప్తాగా. ఇప్పుడు చేతిలో ఉన్న కింద పారేసాయి. ఓసారి బొగ్గు పట్టుకున్న చేతిని చూడు. చూశావుగా, నీ చేతి కంటే నల్లమచ్చ. బొగ్గు ముక్క వదిలించుకున్నావు, కానీ దాని మచ్చ అలాగే ఉంది. ఇప్పుడు చందనం ముక్క పట్టుకున్న చేతిని చూడు. ఏమైనా మచ్చ కనిపిస్తుందా? ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకో, అద్భుతమైన సువాసన వస్తుంది. చందనం ముక్క వదిలించుకున్నా కూడా దాని ప్రభావం అలాగే ఉంది. మన జీవితం కూడా ఇంతే ప్రతం. చెడు మనుషులతో స్నేహం మనకి చెడు చేయటమే కాకుండా వాళ్ళని వదిలించుకున్నా కూడా మనపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇదిగో ఆ బొగ్గు ముక్కలాగా. నీ చేతిలో బొగ్గు ముక్క లేదు గాని దానివల్ల ఏర్పడ్డ మచ్చ అలాగే ఉంది. అదేవిధంగా మంచివారితో స్నేహం మనకి మాత్రమే మంచి చేయడం కాకుండా వాళ్ళు మనతో ఉన్నా లేకున్నా వాళ్ళ మంచితనం ఎప్పటికీ మనతో ఉండిపోతుంది. మన చేత కూడా ఇతరులకి మంచి చేస్తుంది. ఇదిగో ఈ చందనం ముక్కలాగా. నీ చేతిలో చందనం ముక్క లేదు గాని దాని సువాసన మాత్రం అలాగే ఉంది. నిన్న నాన్నగారు నిన్ను కాలనీ మూలమలుపులో ఉన్న పాన్ షాప్ దగ్గర మీ ఫ్రెండ్స్తో చూశారంట. రోడ్డును బ్లాక్ చేస్తూ అడ్డంగా బైకులు పార్క్ చేసి సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించారంట. దారిలో వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టే సివిక్ సెన్స్ లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను వాళ్ళతో ఉన్నా, కానీ తప్పుడు పనులు మాత్రం చేయలేదమ్మా. ఇప్పుడు చేయలేదేమో నాన్న, కానీ ఏదో ఓ రోజు వారి ప్రభావం నీపై పడుతుందేమోనని మా భయం. పిల్లల్లో మంచి చెడు మార్పులు తెచ్చేది తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్నేహితులే. అందుకే చాలా ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయాలంటారు. బొగ్గుతో పడ్డ మరక నీటితో కడిగితే ఈజీగా పోతుందేమో, కానీ మనిషి క్యారెక్టర్ మీద పడిన మచ్చని కడగడం అంత ఈజీ కాదురా. అలాగే అమ్మా, ఇప్పటి నుంచి మిమ్మల్ని బాధ పెట్టను.